మరి ఇక మల్లన్న నువ్వు మాట్లాడలేదు ఆడానికి నాకు చాలామంది అడుగుతూ ఉన్నారు. మా సభాధ్యక్షుడు బీర్లైలయ్య గారు భయపడి ఉంటాడు నాకు తెలిసి. ఎందుకంటే తీన్మార్ మల్లన్న మాట్లాడినాక ఇవన్నీ ఇక వీళ్ళు ఏముండవు కదా, అందుకోసమని కొంత భయపడినట్టుండు. ఆయన భయపడ్డా, మరి మంత్రి గారు భయపడరా, ఎవరు భయపడరో తెలియదు. కానీ మొత్తానికైతే తీన్మార్ మల్లన్నను మాట్లాడనీయకుండా చూడాలని అనుకున్నారు. నాకు కూడా పెద్దగా, ఎందుకంటే నేను ఆడ మిమ్మల్ని పొగుడుతూ మాట్లాడడం కూడా నాకు కూడా పెద్దగా ఇష్టం లేదు. సో కాబట్టి అల్టిమేట్గా బీసీ ప్రజలకు నేను మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా బీసీల వాయిసే మాట్లాడేటోన్ని, బీసీలకు సంబంధించినటువంటి అంశమే మాట్లాడేటోన్ని. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలని కామన్, అవి జరుగుతూనే ఉంటాయి, ఎప్పుడు అవుతూనే ఉంటాయి. కానీ ఆ బహిరంగ సభలో బీసీల వాయిస్ చెప్పాలనుకున్నా, కానీ పాపం మా బీర్లైలయ్య గారేమో పాదాభివందనాలు, ఇక అది బాంఛన్ లెక్క కనిపించింది. అట్లా చేయకూడదు ఐలయ్య గారు. మనం బీసీలం, బలవంతులం, మన ఓట్లతో వాళ్ళు గెలిచారు కాబట్టి కొద్దిగా ఆ బానిస మనస్తత్వం లక్షణాలు వదిలిపెడితే బాగుండేది ఐలయ్య గారు. సరే, ఏదేమైనప్పటికి కూడా ఓ మంచి కార్యక్రమాన్ని నిర్వహించిండు. సో ఇది ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశం. అయితే ఇక నేను కూడా ముఖ్యమంత్రి గారికి కొన్ని రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆలేరు నియోజకవర్గంలో ఏమేమి అవసరం ఉన్నాయి, ఎట్లయితే ఆలేరు నియోజకవర్గం డెవలప్మెంట్ అవుతుందని చెప్పి నియోజకవర్గాన్ని 8 క్లస్టర్లుగా విభజించి ఒక్కొక్క క్లస్టర్లో ఏం చేయాలనేటువంటి నివేదిక ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.